వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. వైసీపీ మాధ్యమంలో జి శ్రీనివాస్ నాయుడు. పేదవారికి ప్రభుత్వ వైద్యం దూరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని నిడదవోలు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడ్డం శ్రీనివాస్ నాయుడు అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో ప్రజల నుండి స్వీకరించిన పత్రాలు పూర్తయిన సందర్భంగా నేడు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని కోరడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నుండి సేకరించిన పత్రాలు ఈ నెల 17వ తేదీన మా పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ వైసీపీ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజానేత, గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 నెలల క్రితం ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగిందో, ఆ మెడికల్ కాలేజెస్ 17 కాలేజీల్లో 10 కాలేజీలు పీపీపీపీ అంటే దాదాపుగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇవ్వటం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. చెప్పటమే కాదు, ఏదో పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మేమేదో చెప్పడం కాదు, ప్రజా అభిప్రాయం తీసుకోవాలి దీని మీదని మేము కోటి మంది ప్రజలతో కలిసి వారి అభిప్రాయం తీసుకునే కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో ర్యాలీలు చేయటం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులకి, తహసీల్దార్లకి వారి ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆ వినతి పత్రం కూడా గవర్నమెంట్కి చేర్చమని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, విద్యా వైద్య రంగంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనేక మార్పులు తీసుకొస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ విద్య అవనండి, వైద్యం అవనండి, అతి ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా భారం లేకుండా వారు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వారు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కనుక వారందరికీ కూడా ఇది చేర్చాలి. వైద్యం అవనండి, విద్య అవనండి, ఇవందరూ కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చినప్పుడే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 17 నూతనంగా మెడికల్ కాలేజెస్ అంటే దాదాపుగా ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు అక్కడున్న జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్తో అనుసంధానంగా ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. మెడికల్ కాలేజీలో ఈ టీచింగ్ స్టాఫ్ గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా టీచింగ్ చేయడం జరుగుద్ది. ఈ విధంగా టీచింగ్ హాస్పిటల్ మనకి ఎప్పుడైతే ఏర్పడుతుందో చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ వైద్యం హాస్పిటల్లో మనకి ప్రజలకు అందజేసే సౌకర్యాలు వస్తాయి. ఈ విధంగా కూడా చక్కగా జగన్ గారు రూపకల్పన చేసి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటట్టు
ఇందులో భాగంగా 5 కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే మరి ప్రారంభం చేయటం జరిగింది, అడ్మిషన్స్ అవటం జరిగింది. దానికి ఈ సంవత్సరం 2వ సంవత్సరం అడ్మిషన్స్ కూడా పూర్తయ్యాయి. మిగతా 12 కాలేజీలు కూడా నిర్మాణ స్టేజ్లో ఉన్నాయి. చాలా కొన్ని కాలేజీలు 70-80%, 80% వరకు కూడా బిల్డింగ్ పనులన్నీ కూడా పూర్తి అవడం జరిగింది. ఈ మనం ఏదైతే 5 మెడికల్ కాలేజెస్ ప్రారంభించామో ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు, మరి దానికి కూడా పీజీ సీట్లు కూడా 60 సీట్లు మరి శాంక్షన్ అవటం జరిగిందని. ఈ విధంగా మన రాష్ట్రంలో నూతనంగా 2400 ఎంబీబీఎస్ సీట్లు, అదేవిధంగా పీజీ సీట్లు నూతనంగా మనకి అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రజలు ఏదైతే లక్షల కోట్ల రూపాయలు కట్టి జాయిన్ అయ్యి అవసరం లేకుండా మరి గవర్నమెంట్ సీట్లు ఉచితంగా, అంటే కేవలం 10,000 రూపాయలు సంవత్సరానికి ఫీజుతో వారు చదువుకుంటానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్, అదేవిధంగా గవర్నమెంట్ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఉంటుందో మనకి వైద్యం కూడా అంతే చక్కగా క్వాలిటీ వైద్యం అందజేయగలం. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, గత సంవత్సరం పాటు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయటం వారు ఆపేయటం జరిగింది. దానికి కారణం డబ్బు చెల్లించలేరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి. ఈరోజు అనేక పేషెంట్స్ వారు హాస్పిటల్ వెళ్లే వరకు తెలియదు ఈ ఆరోగ్యశ్రీ వర్తించదో, ఆరోగ్యశ్రీలో వాళ్ళకి పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుద్దో జరగదో అన్నది ఎవరికి తెలియని పరిస్థితి. అక్కడికి వెళ్ళగానే చెప్తా ఉన్నారు, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి వెళ్ళగానే మీరు ఆరోగ్యశ్రీ పథకంలో మేము మీకు వైద్యం చేయలేకపోతున్నాం, ఆపరేషన్ చేయలేకపోతున్నాం, మీరు లక్షల రూపాయలు చెల్లించమని చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే, ఒక క్వాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు వారికి వైద్యం చేయడానికి కూడా స్పెషాలిటీ హాస్పిటల్స్ గా మనం దాన్ని తీర్చిదిద్దుకొని వారికి పూర్తిగా వారికి వైద్యం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదైతే హాస్పిటల్ బిల్డింగులు, భూమి గవర్నమెంట్ది, బిల్డింగులు గవర్నమెంట్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ రంగాన్ని మనం స్థాపించి ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వటం అన్నది మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు. దీని ద్వారా ఏం లబ్ధి పొందుతారో, ఎవరు లబ్ధి పొందుతారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా డబ్బు ఉన్నవారు పెద్ద పెద్ద మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ వైద్యం చేయించుకోగలరు. డబ్బు ఉన్నవారు కోట్ల రూపాయలన్నా కట్టి వాళ్ళు ఎంబీబీఎస్ లో మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వగలరు. ఈరోజు మనం ముఖ్యంగా జగన్ గారు మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా పేద కుటుంబాల కోసం ఈ వ్యవస్థ అంతా కూడా చేయటం జరుగుతూ ఉంది. మనం ఏ ప్రైవేటీకరణకి వ్యతిరేకం కాదు. ఈ రోజు 20 కాలేజీలు, దాదాపు 19-20 కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిని మనం గవర్నమెంట్ చేస్తామని చెప్పట్లేదు. మరి అలాగే వేలాది గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి మనం ఏమి గవర్నమెంట్ చేస్తామని చెప్పట్లేదు. మనం నూతనంగా తీసుకొచ్చే కాలేజీలు మాత్రమే ఈరోజు మనం గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాలని చెప్తూ, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో పార్టీ పరంగా, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నట్టో, లేకపోతే మేమందరం ఏదో చెప్తున్నట్టో కాకుండా ప్రజల అభిప్రాయం తీసుకుందామని ఏదైతే 1,000 సంతకాలు అనే కార్యక్రమం మేము ప్రారంభించామో, ఈ రోజుకి మేమంతా కూడా సంతకాలు సేకరించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మేమంతా కూడా మీరు చూస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మేము 1,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా మేము ప్రజలను కలిసి, వారందరినీ కూడా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుని వారందరూ కూడా మరి చక్కగా వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసి మేము గవర్నమెంట్ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాకు ఈ సంతకాలన్నీ కూడా పెట్టి ఈ ఫార్మ్స్ అన్ని ఇవ్వటం జరిగింది. ప్రజల హక్కు,
అబ్బా, ఎవరు